హాయ్ అండి, శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచమి సందర్భంగా విజయనగరం జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేకించి దేవాలయం అంతా అలంకరించారు. అలాగే చిన్నపిల్లలకి ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో మా మనవణ్ణి కూడా తీసుకొచ్చాం. ఆల్రెడీ 2 గంటల బ్యాచ్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ 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 లక్ష్మీ భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి ఆలయం విజయనగరం ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్లోని 2005లో స్థాపించిన ఈ ఆలయంలోని విధిగా ప్రతి సంవత్సరం కూడా అక్షరాభ్యాసాలు శ్రీ పంచమికి అలానే దసరా నవరాత్రులు కూడా విధిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, బసంత పంచమి అని కూడా అంటారు. అమ్మవారి జన్మదినం ఈరోజు. జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినం అయిన ఈ రోజు నాడు ఉదయం 3 గంటలకి అమ్మవారికి ఆలయంలోని ఆరాధన జరిగింది. అలానే తర్వాత కుంకుమార్చన, దాని తర్వాత ఉదయం 5 గంటల నుంచి పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటల వరకు వివిధ బ్యాచ్ల్లోని అక్షరాభ్యాసాలు జరిపించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పిల్లలను తీసుకొచ్చి భక్తులు విధిగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవడం అనేది ఒక అలవాటుగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని బాసర ఎలాగైతే పేరు పొందిందో అలాగే అపర బాసర్ లాగా విజయనగరంలో ఉన్న ఈ జ్ఞాన సరస్వతి ఆలయం కూడా మన ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన ఆలయంగా తీర్చిదిద్దుకున్నది. ఇక్కడ అందరికీ కూడా పిల్లలకి ఉదయం 3 గంటల నుంచి పాలని కానీ వేడిగాను, అలాగే స్నానాలు చేయడానికి వేడి నీళ్ళు, అల్పాహారం అటువంటిదే మనం మధ్యాహ్నం అన్నదానం, ప్రసాద వితరణ అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడ తులాభార కార్యక్రమం కూడా ఉంటుంది. వాళ్ళ బరువుకి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ధాన్యం, పంచదార, నాణ్యాలు, పసుపు కొమ్ములు, శనగలు అలాగా వివిధ కోరికలకి తగ్గట్టుగా వాళ్ళు సమర్పించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఈ రకంగా ఎంతోమంది భక్తులు, ఇప్పటికీ కొన్ని లక్షల మంది విజయనగరంలోని సరస్వతి ఆలయంలోని అక్షరాభ్యాసాలు చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గుడిసా శివకుమార్, ప్రెసిడెంట్, శారదా సేవా సంఘం, విజయనగరం. నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ 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 లక్ష్మీ భువనేశ్వరి సహిత జ్ఞాన సరస్వతి ఆలయం విజయనగరం ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్లోని 2005లో స్థాపించిన ఈ ఆలయంలోని విధిగా ప్రతి సంవత్సరం కూడా అక్షరాభ్యాసాలు శ్రీ పంచమికి అలానే దసరా నవరాత్రులు కూడా విధిగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, బసంత పంచమి అని కూడా అంటారు. అమ్మవారి జన్మదినం ఈరోజు. జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదినం అయిన ఈ రోజు నాడు ఉదయం 3 గంటలకి అమ్మవారికి ఆలయంలోని ఆరాధన జరిగింది.
అలానే తర్వాత కుంకుమార్చన, దాని తర్వాత ఉదయం 5 గంటల నుంచి పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటల వరకు వివిధ బ్యాచ్ల్లోని అక్షరాభ్యాసాలు జరిపించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చి భక్తులు విధిగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవడం అనేది ఒక అలవాటుగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని బాసర ఎలాగైతే పేరు పొందిందో అలాగే అపర బాసర్ లాగా విజయనగరంలో ఉన్న ఈ జ్ఞాన సరస్వతి ఆలయం కూడా మన ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన ఆలయంగా తీర్చిదిద్దుకున్నది. ఇక్కడ అందరికీ కూడా పిల్లలకి ఉదయం 3 గంటల నుంచి పాలని కానీ వేడిగాను, అలాగే స్నానాలు చేయడానికి వేడి నీళ్ళు, అల్పాహారం అటువంటిదే మనం మధ్యాహ్నం అన్నదానం, ప్రసాద వితరణ అన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడ తులాభార కార్యక్రమం కూడా ఉంటుంది. వాళ్ళ బరువుకి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ధాన్యం, పంచదార, నాణ్యాలు, పసుపు కొమ్ములు, శనగలు అలాగా వివిధ కోరికలకి తగ్గట్టుగా వాళ్ళు సమర్పించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఈ రకంగా ఎంతోమంది భక్తులు ఇప్పటికీ కొన్ని లక్షల మంది విజయనగరంలోని ఈ సరస్వతి ఆలయంలోని అక్షరాభ్యాసాలు చేయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గుడిసా శివకుమార్, ప్రెసిడెంట్, శారదా సేవా సంఘం, విజయనగరం. మేమిచ్చిన పలకల్ని చేతిలోకి తీసుకోండి. ఆ పలకని అక్షరాభ్యాసం పిల్లల మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపీ విశాలాక్షి స్తుతే ఓం ఐం సరస్వతి. ఆ పలకని బియ్యం పళ్ళెంలో పెట్టి పలక మీద గణపతిలో పెట్టుకోండి. పలకని బియ్యం మధ్య పెట్టుకోండి. యోగికల్లి వైపు, ఫస్ట్ అమ్మవారి వైపు, పలక మధ్యలో స్వరూపం. ఆయన గణపతి ఏ రూపంతో ఉంటారో ఆ చక్కటి రూపాన్ని మనసులో ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.